శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర పాల్గొన బహుళ చవితి మంగళవారం. ఈరోజు మార్చి 18, 2025 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:34 అయితే 9:23 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:54 అయితే 11:42 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం రాత్రి 9:21 అయితే 11:07 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 3:08 వరకు ఉంది. తదుపరి విశాఖ. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలకు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి స్వాతి విశాఖ నక్షత్రాలు ఎవరికి తారావాలనుకుంటున్నామో మనం పరిశీలించినట్లయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి స్వాతి విశాఖ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య పొందడానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు కుజరాహుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగినటువంటి డిపార్ట్మెంట్ అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా అవకాశం ఉంది. దండనాధికారం కలిగినటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి కూడా ఈరోజు శుభకరంగా ఉంది. అందువల్ల ఈరోజు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళతో చాలా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే అవి చాలా ఇబ్బందులకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళతో చాలా అప్రమత్తంగా ఉండవలసిందిగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం సంఖ్యాశాస్త్రరీత్యా కూడా కుజబలం ఉంది. మంగళవారం కుజబలం ఉంది. రాహువు కలిశాడు. అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖని తేనెతో కానీ చెరుకురసంతో కానీ అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ సిద్ధాంతి బాలల బాలగాడు.